హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము షాపింగ్కి అయితే వచ్చాము. రేపు క్రిస్మస్ కదా, అందుకని చెప్పేసి చిన్న పెండింగ్ షాపింగ్ అయితే ఉంది, అది చేద్దామని అయితే వచ్చాము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే రోడ్డు నిండా అన్ని లైటింగ్లతోటి చాలా హడావుడిగా ఉందన్నమాట. క్రిస్మస్ కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము కొన్ని బ్లౌజులకి అయితే మెటీరియల్ కావాల్సి మెటీరియల్ షాప్కి అయితే వచ్చామండి. ఇది ఓన్లీ మెటీరియల్ షాపే అనమాట. ఇక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ కానీ కలర్స్ కానీ చాలా దొరుకుతాయి. రకరకాల లేస్లు మనకి దొరకని ఐటమ్ అంటూ ఇక్కడ ఉండదన్నమాట, అన్నీ దొరుకుతాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫెస్టివల్ టైం కదా, షాపులు కూడా చాలా రష్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎట్లాంటి ఐటమ్ అయినా కానీ మనం ఫోన్లో చూపించినా కానీ కొత్త ఐటమ్ కూడా వీళ్ళు మనకు అనేది తెప్పించి ఇస్తారనమాట. అంత బాగా దొరుకుతాయి ఇక్కడ మెటీరియల్ అయితే. ఇది కూడా హోల్సేల్గా అమ్ముతారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఏంటంటే మావి కొన్ని బ్లౌజులకి అయితే మెటీరియల్ అయితే పెండింగ్ ఉండిపోయింది, అందుకని చెప్పేసి అవి తీసుకుందామని షాపింగ్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా మాకు కావాల్సిన మెటీరియల్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడైతే మనము క్రిస్మస్కి ముగ్గు వేసుకుంటాం కదా, సో అందుకని కలర్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే కలర్స్ కోసం అయితే వచ్చాము. అన్ని రకాల కలర్స్ తీసుకున్నాను నేను, అట్లానే ముగ్గు కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనం హ్యాపీ క్రిస్మస్ అని రాయాలి కదా, అందుకని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్లన్నీ చాలా అంటే చాలా రష్గా ఉన్నాయి. ఇప్పుడు మేము అయితే 10:30 అవుతుంది. ఈ టైంలో కూడా చూడండి ఎట్లా ఉన్నారు క్రౌడ్. ఫ్లవర్స్ అయితే మనం కొనడానికి వీలు లేకుండా ఉన్నాయి, అంతా కాస్ట్ ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ వచ్చేసి. ఎక్కడ చూసినా కానీ పూలు 50 రూపాయలు అలా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ పూలు కొనడానికి అయితే వీలుగా లేదనమాట. ఇక్కడ మల్లెపూలకు ప్లేస్లో నందివర్ధనం పూలేసి మల్లెపూలు అని చెప్పేసి అమ్ముతున్నారు. సో మేమైతే అవైతే తీసుకోలేదు. ఇక్కడ కాదు, ఇట్లా అయితే అవ్వదు అని చెప్పేసి మేమైతే హోల్సేల్గా మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే హోల్సేల్ షాపులు ఉంటాయి, అక్కడైతే మనకి పూలు బాగా దొరుకుతాయి అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకు అన్నీ ఇక్కడ గ్రామ్స్లోనే ఇస్తారనమాట. 1/2 కేజీ 100 గ్రాములు అట్లా గ్రామ్స్లోనే ఇస్తారు. ఇక్కడైతే చూడండి చామంతులు అయితే ఎన్ని రకాల చామంతులు ఉన్నాయో కదా. ఇక్కడ పూలు అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే అన్ని కలర్స్ కలిపి 1/2 కేజీ పూలు అయితే తీసుకున్నాను. మాకు చాలా ఎక్కువ ఈ పువ్వులే. ఇవైతే తీసేసుకొని ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఈ బేకరీస్ అనేది ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకి క్రిస్మస్ తాత చూడండి ఎట్లా ఉంటాడు, శాంటా క్లాస్ అయితే చాలా డిఫరెంట్గా రెడీ అయి పెట్టారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ముగ్గు అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చర్చి వచ్చేసి నిత్య సహాయ మాత చర్చి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది ప్రేయర్ అనేది. ఇక్కడ నుంచి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇప్పుడైతే మేము ఇంటి ముందైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే టైం 1:30 అవుతుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ముగ్గు వేయటం, కానీ వేసుకోవాలి కంపల్సరీ. ఇష్టంతో, కష్టమైనా సరే ఇష్టంతో ముగ్గు అయితే వేసుకుంటున్నాము.
ఫైనల్గా ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మేము కలర్స్ అనేది డైరెక్ట్గా వేయలేదు, సాల్ట్లో మిక్స్ చేసి వేసాము. అందుకే కలర్స్ అయితే చాలా బాగా సెట్ అయింది. మేమైతే ఈ ముగ్గులోనే హ్యాపీ క్రిస్మస్ రాసాము. చాలామంది చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. మనం ఇంకొంచెం ఫ్లవర్స్ వేసి ఇంకొంచెం డెకరేషన్ అయితే చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనమాట. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి నేను ఫ్రై బిర్యానీ అయితే చేస్తున్నాను. అట్లానే క్యాజు చికెన్ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే సింపుల్గానే ఫినిష్ చేసేస్తాను, ఎందుకంటే ట్రైన్కి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి సింపుల్గానే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను సింపుల్గా చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక లాంగ్ వీడియో కావాలి, రెసిపీ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆ వీడియో కూడా నేను మీకు అనేది పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, అట్లానే క్యాజు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా మనమైతే ఇప్పుడు బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, మనది ఇది కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా. ఈలోపు మా చెల్లి మా పాప అయితే రెడీ అయిపోయారు. అది చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఎలా స్టిల్స్ ఇస్తుందో కదా. దాని ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది మోడల్. ఫైనల్లీ మా అమ్మ మా చెల్లి కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. మేము కూడా రెడీ అయిపోయి ప్రేయర్కి అయితే బయలుదేరిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను కూడా రెడీ అయిపోయాను. చూస్తున్నారు కదా నేను ఎలా రెడీ అయ్యాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా శారీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే సింపుల్గానే రెడీ అయ్యాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పటికే. అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. రాత్రి అంత కష్టపడి పూలు తెచ్చుకున్నాం కానీ పూలు పెట్టుకోవటం మర్చిపోయామన్నమాట. అట్లానే వెళ్ళిపోయాము. మాకు చర్చిలోకి వెళ్ళిన తర్వాత పూలు మర్చిపోయామే అన్న విషయం అయితే గుర్తొచ్చింది. ఫైనల్లీ నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మేమైతే ప్రేయర్ చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నామండి. మా పాప ఫొటోస్తో చంపేస్తుంది ఎక్స్ప్రెషన్స్ తోటి. చర్చి కూడా చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.